శ్రీ పరమజ్యోతి భగవతి భగవాన్ అద్భుతం. నేను ఒడిశాలోని ఖరగ్పూర్కు చెందిన జ్యోతిప్రవాడిని. 81,000 దీక్షా యజ్ఞం మరియు గురుకుల ప్రక్రియలకు హాజరైన తర్వాత నాలో జరిగిన మార్పులను పంచుకోవాలనుకుంటున్నాను. 2020లో నా భర్త మరణించినప్పుడు నేను పూర్తిగా విరిగిపోయాను. అతని మరణాన్ని నేను అంగీకరించలేకపోయాను. నా హృదయం బాధతో నిండిపోయింది. నా ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంది. మా ఇంటి నిర్మాణం అసంపూర్ణంగా మిగిలిపోయింది. ఈ దుఃఖంలో నా కొడుకు తన తండ్రి మరణం తర్వాత నిరాశకు గురయ్యాడు. అతను చదువు కొనసాగించలేకపోయాడు. అతను 4 నెలలు మంచం పట్టాడు. నా జీవితం చింతలు, మానసిక పోరాటాలు, అనిశ్చితి మరియు నిస్సహాయతతో నిండిపోయింది. మా భవిష్యత్తు గురించి నేను నిరంతరం భయపడేవాడిని. నా జీవితంలో ఈ చీకటి దశలోనే నేను 81,000 దీక్షా యజ్ఞం మరియు గురుకుల ప్రక్రియలకు హాజరు కావడం ప్రారంభించాను. శ్రీ పరమజ్యోతి భగవతి భగవాన్ అనంత కృప వలన నా జీవితం మారడం ప్రారంభమైంది. నా మనసు ప్రశాంతంగా మారింది. నా అంతర్గత సంభాషణ చాలా వరకు తగ్గింది. చింతలు మరియు అభద్రతలు కనుమరుగయ్యాయి. జీవితాన్ని ఉన్నట్లే అంగీకరించగలిగాను మరియు ప్రజలను వారు ఎవరో అలాగే అంగీకరించగలిగాను. నా దైవిక తల్లిదండ్రులు శ్రీ పరమజ్యోతి భగవతి భగవాన్తో నా బంధం మరింత బలంగా మరియు లోతుగా పెరిగింది. వారు నిరంతరం నన్ను ఓదార్చారు. వారు నాకు ధైర్యాన్ని ఇచ్చారు మరియు కష్టాలను ఎదుర్కొనే శక్తిని నాకు నింపారు. వారి కృప వలన నా కొడుకు నిరాశ నుండి కోలుకున్నాడు మరియు తన చదువును తిరిగి ప్రారంభించాడు. నేను మా ఇంటి నిర్మాణాన్ని కూడా పూర్తి చేయగలిగాను. జీవితంలో తలెత్తే ప్రతి సమస్య ఇప్పుడు వారి దైవిక ఆశీర్వాదాల ద్వారా సులభంగా పరిష్కరించబడుతుంది. ఈ రోజు నేను జీవితానికి అనుగుణంగా ఉండే ఆనంద స్థితిలో జీవిస్తున్నాను. కేవలం ఉనికి నుండి శ్రీ పరమజ్యోతి భగవతి భగవాన్ నన్ను నిజంగా జీవించే స్థితికి తీసుకువచ్చారు. నాకు ఇంత అందమైన పరివర్తనను ఇచ్చినందుకు నా ప్రియమైన అమ్మ భగవాన్ పాదాల కమలాల వద్ద నా కోట్ల కృతజ్ఞతలు అర్పిస్తున్నాను.